హాయ్ హలో ఐఎమ్ డాక్టర్ నీలోఫర్ అండి. నేను యూట్యూబ్లో హెల్త్ గురించి, లైఫ్ స్టైల్ గురించి అండ్ మోటివేషన్ గురించి చాలా వీడియోస్ చేశాను. ఇంతకుముందు మీరు నా వీడియోస్ చూడకపోతే వెంటనే చూడండి అండ్ లైక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మన టాపిక్ అయితే ఎక్కువ వయసులో, పెద్ద వయసులో ప్రెగ్నెన్సీ వస్తే కనుక ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే టాపిక్ గురించి. మరి మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. నేటి రోజుల్లో 35 ఏళ్ల తర్వాత ప్రెగ్నెన్సీ అనేది సర్వసాధారణం అయిపోయింది. మామూలుగా ఏంటంటే ముందు కెరీరు తర్వాతే పిల్లలు అని నేటి తరంలో అనుకుంటున్నారు. అంతేకాకుండా ఒక్కొక్కసారి పెళ్లి చేసుకున్నా కూడా పిల్లలు పుట్టించడానికి గ్యాప్ ఎక్కువ ఇస్తున్నారు అనమాట. దీనివల్ల లేట్ ఏజ్లో ప్రెగ్నెన్సీ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మహిళల్లో ఆర్థిక స్వాతంత్రము ఎక్కువగా అవటము, తర్వాత వాళ్ళకి నిర్ణయాలు తీసుకునే స్వాతంత్రం కూడా పెరగటము, జాబ్స్లో, కెరీర్లో వీటన్నిటిలో కూడా వాళ్ళు హై లెవెల్స్లో ఉండటము, ఇవన్నీ కూడా కారణాలు కావచ్చు. అంతేకాకుండా పిల్లలు పుట్టడాన్ని నియంత్రించే పద్ధతులు ఎక్కువ అవ్వటము, తర్వాత లేట్ వయసులో ఒక్కొక్కసారి పిల్లలు పుట్టనప్పుడు ట్రీట్మెంట్ తీసుకుంటూ వయసు పెరిగి అలాగే లేట్ వయసులో ప్రెగ్నెన్సీ రావటము, తర్వాత ఎక్కువ వయసు వచ్చాక కూడా ఇంకో బేబీ కావాలనుకోవటము, ఇలాంటి అన్ని కారణాల వల్ల ఈ ప్రెగ్నెన్సీ పొందే టైము పెరగటం అనేది జరుగుతూ వస్తుంది. మరి ఇలాగ లేట్ వయసులో వచ్చే ప్రెగ్నెన్సీ వల్ల కొన్ని రకాలైన దుష్ఫలితాలు ఉంటాయన్నమాట. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మామూలుగా ఏంటంటే ఆడవాళ్లలో ఈ అండాలకు సంబంధించిన జన్యువులు పుట్టినప్పటి నుంచి ఉంటాయన్నమాట. అది ఎంత ఎక్కువ కాలం అయితే అప్పుడు వాటి క్రోమోజోమ్స్లో ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళకి డౌన్స్ సిండ్రోమ్ లాంటి పిల్లలు పుట్టడము జరుగుతుందన్నమాట. ఇలాగా 35 సంవత్సరాల వయసులో జరగవచ్చు. అంతేకాకుండా ఈ అండాల ఉత్పత్తి కూడా ఆ వయసులో తగ్గిపోతుంది. మరి ఫలదీకరణ శక్తి కూడా తగ్గుతుంది. ఏం జరుగుతుంది? ప్రెగ్నెన్సీ రాకపోవచ్చు. అంతేకాకుండా గర్భం పోవటము, గర్భంలో శిశువు చనిపోయి పుట్టటము, ఇలాంటివి కూడా జరుగుతాయి. ఇవి కాకుండా జెస్టేషనల్ డయాబెటీస్ అని, ప్రీ ఎక్లాంప్సీ అని, ఇలాగా కొన్ని కండిషన్స్ ఎక్కువ వయసులో వచ్చిన ప్రెగ్నెన్సీస్ లో ఉంటాయన్నమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఒక్కోసారి గర్భస్థ శిశువు పెరుగుదల కూడా సరిగ్గా లేకపోవచ్చు. ఇవి కాకుండా ఇంకో కాంప్లికేషన్ ఏంటంటే ఈ సిజేరియన్ సెక్షన్ అనేది ఎక్కువగా చేయాల్సిన అవసరం రావచ్చు లేట్ వయసులో ప్రెగ్నెన్సీ వస్తే. రక్తంలో క్లాట్స్ ఏర్పడి డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనే ఒక కాంప్లికేషన్, అంటే దుష్ఫలితం కూడా రావచ్చు. మగవాళ్లలో కూడా 35 ఏళ్ల వయసు దాటితే కొన్ని రకాలైన ఇలాంటి కాంప్లికేషన్స్ రావచ్చు. మరి ఇలాంటి ప్రెగ్నెన్సీని కొంచెం 30-35 ఏళ్ల వయసులో వచ్చే ప్రెగ్నెన్సీని హై రిస్క్ ప్రెగ్నెన్సీ అని కూడా అంటారు. మరి ఇలా వీటికి పరిష్కారం ఏంటి అంటే దీనికి కూడా కొన్ని పద్ధతులు, పరిష్కార మార్గాలు ఉంటాయి. అవేంటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. మామూలుగా ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ట్రైమిస్టర్ అని ఉంటుంది. ఫస్ట్ 3 నెలలు అనమాట. ఆ 3 నెలల వ్యవధిలో స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకొని ఇలాంటి సిండ్రోమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది, ఇప్పుడు అన్ని రకాల స్క్రీనింగ్ పరీక్షలు వచ్చాయన్నమాట. అవి చేయించుకోవడం ద్వారా ఈ డౌన్ సిండ్రోమ్ ఇలాంటి ఏమైనా అవలక్షణాలు ఉన్న బిడ్డలు పుట్టడానికి అవకాశం ఉందా అని పరీక్ష చేస్తారు. అది చేసి చూసుకొని జాగ్రత్త పడవచ్చు. అంతేకాకుండా బీపీ, డయాబెటీస్, షుగర్ ఇలాంటివి ఉంటే కనుక వాటి గురించి జాగ్రత్త తీసుకోవటం లాంటివి చేయాలి. తర్వాత ఎక్కువ సార్లు అల్ట్రాసౌండ్ పరీక్షలు చేయించుకోవటము, ఎక్కువ సార్లు డాక్టర్ దగ్గర చూపించుకొని జాగ్రత్త పడటము, ఇలాంటివన్నీ చేయొచ్చు. తర్వాత ఒకవేళ ప్రెగ్నెన్సీనే రాలేదనుకోండి, అప్పుడు పెళ్ళైన 6 నెలల్లోనే ఫెర్టిలిటీ డాక్టర్ని సంప్రదించి మందులు వాడుకోవటము, ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. మరి ఇదండి పెద్ద వయసులో ప్రెగ్నెన్సీ వస్తే ఏం జరుగుతుంది, ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి అనే దాని గురించి. మరి మీకు ఈ టాపిక్ నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ మీరు చూడగలుగుతారు.
అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.